తపాలా శాఖ గొప్ప నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పొదుపు పథకాల్లో చేరేందుకు పూర్తి స్థాయి డిజిటల్ ప్రాసెస్ ను తీసుకొచ్చినట్లు ప్రకటించింది. కేంద్రం అందిస్తోన్న చిన్న మొత్తాల పొదుపు పథకాలపై పోస్టాఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ పథకాల్లో ఆధార్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ద్వారా చేరేందుకు అవకాశం కల్పిస్తున్నట్లు తెలిపింది. ఈ ప్రక్రియ పూర్తిగా కాగిత రహితంగా ఉంటుందని, చాలా వేగంగా రిజిస్టర్ చేసుకోవచ్చని, ఎలాంటి భౌతిక డిపాజిట్ స్లిప్ అవసరం లేదని తెలిపింది. ఏప్రిల్ 23, 2025 నుంచే పోస్టల్ శాఖ ఆధార్ ఆధారిత ఈకేవైసీని ప్రముఖ చిన్న మొత్తాల పొదుపు పథకాలకు వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. అందులో మంత్లీ ఇన్కమ్ స్కీమ్, టైమ్ డిపాజిట్, కిసాన్ వికాస్ పత్ర, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ ఉన్నాయి. కొత్త కస్టమర్లకు సేవింగ్స్ ఖాతా తీసుకునేందుకు ఆధార్ ఆధారిత ఈకేవైసీని జనవరి 6, 2025 నుంచి అమల్లోకి తీసుకొచ్చింది పోస్టాఫీస్. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వ పొదుపు పథకాలకు సైతం ఈకేవైసీని వర్తింపజేస్తున్నట్లు తెలిపింది. ఈ మేరకు కేంద్ర సమాచార ప్రసారాల శాఖ పరిధిలోని పోస్టల్ విభాగం ఏప్రిల్ 30, 2025 రోజునే ఓ సర్క్యులర్ జారీ చేసింది. మంత్లీ ఇన్కమ్ అకౌంట్ స్కీమ్, టైమ్ డిపాజిట్ స్కీమ్, కిసాన్ వికాస్ పత్ర స్కీమ్, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ విఐఐ ఇష్యూ స్కీమ్ అకౌంట్లకు ఏప్రిల్ 23, 2025 నుంచే ఆధార్ ఆధారిత ఈకేవైసీని అమల్లోకి తీసుకొస్తున్నాం. ఇకపై పోస్టాఫీసులు ఏఎస్ఐడి, టీడీ, కేవీపీ, ఎన్ఎస్సి పథకాల అకౌంట్లను ఈకేవైసీ సిఐఎఫ్ తో ఆధార్ అథెంటికేషన్ ద్వారా తెరవనున్నాయి అని పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న చాలా పొదుపు పథకాలకు మంచి ఆదరణ ఉంది. లక్షల మంది ప్రజలు పోస్టాఫీస్ ద్వారానే ఆయా పథకాల్లో పెట్టుబడులు పెడుతున్నారు. ప్రస్తుతం చాలా పథకాలకు మంచి వడ్డీ రేటు కల్పిస్తున్న క్రమంలో ఎక్కువ మంది వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక కొత్తగా చేరాలనుకునే వారు అకౌంట్ తెరిచేందుకు పోస్ట్ ఆఫీసులకు వెళ్లాల్సిన అవసరం లేదు. పేపర్ వర్క్ లేకుండానే ఇంట్లోంచే అకౌంట్ తెరిచి పొదుపు చేసుకోవచ్చు. మంచి వడ్డీ రేటును పొందవచ్చు. ఏదైనా సందేహాలుంటే సమీపంలోని పోస్ట్ ఆఫీస్ బ్రాంచ్కు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.